చేయుదు నన్నే బారెదుట ఎనలేని వృద్ధి చేయు దేవా. నిన్ను కనుమరుగు చేయుదు నానే వారెదుట ఎనలేని వృద్ధి చేయు దేవా. సరిచేయ జాలని నీ బ్రతుకు సరిపరచతానే వచ్చుచున్నాడు. ఓ సరిచేయుడు స్థిరపరచుడు బలపరచి పూర్ణుని చేయు. నిన్ను సరిచేయుడు స్థిరపరచుడు బలపరచి పూర్ణుని చేయు. నిన్ను బలపరచి పూర్ణుని చేయు. సని సగరి సని సగరి సాపమగరిసా సని సగరి సని సగరి సాపమగరిసా సని సగరి సని సగరి సాపమగరిసా సని సగరి సని సగరి సాపమగరిసా. అల్పకాలం పాటు పొందిన శ్రమలన్నీ మంచువలె నీ ఎదుట కరిగిపోవు. అల్పకాలం పాటు పొందిన శ్రమలన్నీ మంచువలె నీ ఎదుట కరిగిపోవు. నీ కష్టము నష్టము అన్నియోను తీరు. నీ కష్టము నష్టము అన్నియోను తీరు. క్షేమములే నీ దరి చేరున్. ఓ సరిచేయుడు స్థిరపరచుడు బలపరచి పూర్ణుని చేయు. నిన్ను సరిచేయుడు స్థిరపరచుడు బలపరచి పూర్ణుని చేయు. నిన్ను బలపరచి పూర్ణుని చేయు. అలాగన్నాను అలాగన్నాను. మా
మొట్టమొదట చాలా సంతోషంగా ఉండాల్సింది ఎవరు? దావీదు, హేమలత, జెన్నిఫర్. ఓకే, మరి ఈరోజు ఈ వివాహ కార్యక్రమానికి విచ్చేసిన మరి వాళ్ళందరికీ, అలాగే జెన్నిఫర్ కుటుంబము, దావీదు కుటుంబము, కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు, మరి మమ్మల్ని ఆహ్వానించిన దైవ సేవకులు పాస్టర్ ఇజ్రాయెల్ గారికి, వారి కుటుంబానికి, అలాగే కూడిచ్చిన వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. మరి దేవుని దీవెనలు మీ అందరికీ కలుగును గాక. మరి ఈ సమయంలో మరి ప్రార్థన అయ్యేంత వరకు మీరేం చేయకూడదు, అటు ఇటు తిరగకూడదు. కొద్ది సమయంలో మేము ముగించేస్తాం, ఎక్కువ సమయం చెప్పాం కదా. కాబట్టి మనందరము దేవుని సన్నిధిలో ఉన్నాం. యేసుప్రభు మాట చెప్పారు, ఇద్దరు ముగ్గురు ఎక్కడ యేసుప్రభు నామములో కూడుకుని ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పారు. కాబట్టి యేసుప్రభు మన మధ్యలో ఆయన ఉంటాడు, ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసి ప్రారంభం చేస్తాం. మరి ఈ సమయంలో నేను ప్రార్థన చేసిన తర్వాత అయిన తర్వాత మన మధ్యలో ఉన్న దైవ సేవకులు అభివృద్ధి గారు వివాహాన్ని గురించి శుభ సందేశాన్ని మనకు అందిస్తారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వాధికారం గల దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతులైన దేవ, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభా, ప్రతి దానికి సమయం కలదు అని చెప్పావు. ప్రతి దానికి నాయన ప్రభా నువ్వు సమయాన్ని ఏర్పరిచావు. ప్రత్యేకంగా 27వ తారీఖు ఈ యొక్క దినాన మార్చి నెల 2024 సంవత్సరంలో మరి ఏర్పాటు చేసినటువంటి నాయన వివాహ దిన కార్యక్రమాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. నీ ఏర్పాటులో నీ కుమారుడు నాయన దావీదుకు, అలాగే జెన్నిఫర్ హేమలతకు వివాహం చేయడానికి మీరు నిర్ణయించారు, ఏర్పాటు చేశారు. ప్రభా, వీరిద్దరిని నాయన నీవు జత చేసి వారి వివాహ నాయన ప్రభా ద్వారా జతపరచబడుతున్నటువంటి వివాహ దినాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను బట్టి,
పాస్టర్ ఇశ్రాయేల్ గారు వారి కుటుంబాన్ని బట్టి సంఘ సభ్యులను బట్టి నీకు స్తోత్రాలు. మా మధ్యలోనికి నాయన మరి అందరిని తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. ఈ కార్యక్రమం కొరకై ఆయన గత దినాలంతట్లో కూడా సిద్ధపడ్డారు, ప్రార్థన చేశారు. ఈ రోజున మేము మంచి సమయం, మంచి వాతావరణం మరి అన్నిటిని అనుకూలపరిచి సిద్ధపరిచి జరిగించినందుకు స్తోత్రాలు. ఈ వివాహ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి. కనానులోనైనా జరిగిన పెళ్లి వివాహములకు నేను ఆహ్వానించినప్పుడు నీవు ఆ పెళ్లి విందులోనికి వెళ్ళి నైనా వివాహంలోనైనా ప్రభా నీ ఉంది కాబట్టి ఈ సమయంలోనైనా నైనా ఈ వివాహ కార్యక్రమం దీవించండి, ఆశీర్వదించండి. నైనా నీ సేవకుల ద్వారా ఈ కార్యక్రమాన్ని నీవు చక్కగా నీ ఆత్మ ద్వారా వారిని అభిషేకించి నీ ఆత్మతో చక్కగా నీవు నడిపించమని ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రభా ఈరోజు కార్యక్రమం అంతటి నీ పరిశుద్ధాత్మ వాతావరణంలో, పరిశుద్ధాత్మ సన్నిధిలో ఎటువంటి ఆటకము డిస్టర్బెన్స్ లేకుండా నైనా అల్లరి లేకుండా సమస్తము క్రమముగా మర్యాదగా నీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. నాయన ఈ కార్యక్రమం అంతటినీ మీకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. ఆ సమయంలో జోయల్ గారు వచ్చి కీర్తనలు 127 చదువుతారు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. వారితో తన అప్పుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఆమేన్. దేవుడి వాక్యాన్ని సిద్ధపాటు చేసిన ఆయన తల్లి గర్భం పుట్టుక ముడిపని పేరుని పెట్టి పిలిచాము చెప్పిన ఆదాము సృష్టించిన హవ్వను సృష్టించిన ఆయన. అయ్యా పెళ్ళి ఎంతో ఘనమైన వివాహం, దేవుడు ఎంతో ఘనమైన చెప్పాడు ఆయన. దేవా ఈ వివాహంలో మనందరూ కూడి వచ్చిన మాకు ముందు నువ్వు వచ్చినావు తండ్రి. దేవదూతలను దేవ పరిశుద్ధాత్మలతో తండ్రి, దేవ సేవకులతో మీతో మాకు విశ్వాసంతో ఏంజలుతో కలిసి ఉన్నాం తండ్రి. వివాహము దేవాన్ని ఆశీర్వదించిన ఆయన, దేవాహాన్ని ఆశీర్వించే దేవుడు అయినా కాబట్టి మమ్మల్ని ఈ భూమిలో ఇంతగా దీవెనగా పెట్టుకొని వివాహం చేయటకు మాకు ఇచ్చిన అవకాశపడి ఎంతో కష్టపడిన ఆయన దేవా ఎన్నో దినములు ప్రార్థనలు కన్నీటి ప్రార్థనలు చేసి ఈ శుభ దినము కొరకు శుభ సమయము కొరకు మాకు ఇచ్చిన కొరకు నీకు వందనాలు ఆయన. తల్లిదండ్రులు అయ్యా వందనాలు తల్లిదండ్రులు అయ్యా కుమారుడు తల్లిదండ్రులు వాళ్ళు కూడా ఎంతో కష్టపడి కుమారుడు పెళ్లి జరగాలని వాళ్ళు ప్రయాసలు దీన్ని ఆస్వాదించిన తండ్రి ఆయన. వాళ్ళ కుటుంబం బంధువులు అందరూ దీవించిన ఆయన. ఇవాళ వచ్చిన ఏ దేవ సేవకులు దీవించిన మమ్మల్ని దీవించిన బిడ్డలు అయ్యా మనసు దేవుళ్ళని జతపరిచిన మనుషులు విడచేయలేరు చెప్పినాడు ఆయన. నువ్వు జతపరిచింది ఏ మనుషులు ఎవరు కాదు తండ్రి. నీ ఆనాడు కళ్యాణం నచ్చిన పెళ్లి వచ్చిన ప్రకారమే ఈ పెళ్లి దినం వచ్చి నేను ఆస్వాదించిన ముందు ద్రాక్ష వెనక ద్రాక్ష అతి మధురమైనది అని చెప్పిన ప్రకారమే దేవాన్ని ఆశ దీవించబడుతుంది. యేసు నామమున తండ్రి ఆశ తండ్రి ఆమేన్. హల్లెలూయా. ఈ పెళ్లి ఈ సమయానికి ఎంతో మంది కూడి వచ్చి చేయాలని ఆశతో పాస్టర్ గారు, రాజేందర్ గారు, పాస్టర్ పీరెడ్డి గారు ఎప్పుడు మేము ఆదరించుకొని మన ప్రేమతో మాట్లాడి ఏ కార్యములు ముందుకుంటే మనం అనిపిస్తూ ఉంటారు. ఈ మంచి దేవసేవకులు పెద్ద ఆశీర్వాదం, గొప్ప పట్టణానికి ఆశీర్వాదం ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడు ఏ కార్యక్రమం ముందుకు నడిపిస్తాం కనుక దేవుడు ఇచ్చే సమయం వందనం స్తోత్రం. మాస్టర్ గారు నాయకులు గారు పెళ్లి కార్యక్రమం నడిపిస్తాం. దేవుడికి మహిమ కలుగును కాక. ఈ శుభకార్యములకు కూడి వచ్చిన ఇరు కుటుంబాలను అభినందిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఇరు కుటుంబాల బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు వీళ్ళందరినీ ప్రభు దీవించును కాక. వివాహము అన్ని విషయంలో ఘనమైనది కాబట్టి పురుషుడు అనగా ఒంటరిగా ఉండడం, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు పురుషునికి ఆయన ఒక అద్భుతమైన స్త్రీని ఏర్పాటు చేశాడు. కాబట్టి వారిద్దరూ ఏక శరీరమై ఉందరని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దయచేసి మనమందరం కూడా మరి ప్రార్థనతో ఈ పురుషుడును ఈ స్త్రీయు పరిశుద్ధ గృహస్థ జీవనంలో ప్రవేశింపవచ్చి ఉన్నారు. వీరు జతపరచకూడదని న్యాయమైన హేతువు ఎవరైనా కనుపరచగలిగిన ఎడల అట్టి వారు తమ ఆక్షేపణను తెలియపరచవలెను.
మీరు అందరూ మౌనంగా ఉన్నారు. లేని ఎడల నెప్పటికి ఊరుకుండవలనని తెలియజేస్తూ దయచేసి దావీదు గారు లేచి నిలబడండి. దావీదు గారు, మీరు జెనిఫర్ను వివాహం చేసుకున్నట్టుకు సమ్మతించుతున్నారా? సమ్మతించుతున్నారా? అవును. కాబట్టి మీరందరూ కూడా, సభికులందరూ కూడా సమ్మతించారు. పెళ్లి కుమారుడు సమ్మతించాడు, పెళ్లి కుమార్తె కూడా సమ్మతించింది. కాబట్టి మనం ముందుకు వెళ్దాం. ఈ సందర్భంలో మరి ఈ స్త్రీని వివాహతమై ఇచ్చేటు తల్లిదండ్రులు దయచేసి ముందరకు వచ్చి పెళ్లి కుమార్తె యొక్క కుడి హస్తాన్ని పెళ్లి కుమారుని యొక్క కుడి హస్తములకు అందివ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి తల్లిదండ్రులు ముందరకు వచ్చి పెళ్లి కుమార్తె యొక్క కుడి హస్తాన్ని పెళ్లి కుమారునికి అప్పగించవలసిందిగా చేతి తీసేసి మళ్ళీ స్లోగా పట్టుకోండి. 1 సెకండ్ అండి. అందరూ ఇలా చూడండి ఒకసారి, కొద్దిగా ఇలా తిరుపండి. ఒక్క నిమిషం అయిపోయింది సార్. మళ్ళీ పెడతాంలే. ఇలా చూడండి 1 సెకండ్. ఓకే. దావీదు గారు, నేను చెప్పిన మాటలు నాతో పాటు దావీదు అను నేను, చెప్పు. దావీదు అని నేను, జెనిఫర్ అను నిన్ను, నేను దావీదు అను నేను, దావీదు అని నేను, జెనిఫర్ అను నిన్ను, జెనిఫర్ అని నిన్ను, ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. మరియు ఎవరిని ఆశింపక నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుట దేవుని సంఘములో ప్రమాణము చేయుచున్నాను. జెనిఫర్ అను నేను, దావీదు అను నిన్ను, ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. మరియు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. సేవకులందరూ కూడా ముందరకు వచ్చినట్లయితే మీరు ఓకే సార్. ఓకే. ఓకే. కుమార్ మహాగరుడమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన స్తోత్రం. ప్రభాలందరినీ మీ నిలువని కూడా మీ సన్నిధిలో
దావీదు మరియు జెనిఫర్ మీ సన్నిధిలో ఒకరొకరు ప్రమాణం చేసుకొని దేవుని ఎదుట ప్రభు నా తండ్రి తీర్మానం తీసుకొని భావి కాలంలో వీరిరువురి కూడా భార్యాభర్తలుగా పరిగణింపబడుతూ ఐకమత్యముతో నాయన ఎదిగా ప్రభు నా తండ్రి ఎడబాయకుండా నా తండ్రి వారు ముందుకు సాగుతామని చెప్పి మరి వాగ్దానం చేసి ఉంటుండగా ఒకరు పలికిన ప్రభావాలు ఒకరు పలుకులు మరి మీరు విని ఉంటుండగా నాయన ఈ మాటలన్నిటిని దీవించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. వారి పరిశుద్ధ గ్రంథం దీని గుర్తుగా మరి అతను ఇచ్చిపుచ్చుకుని ఉంటుండగా నాయన దీనిని బట్టి మీరు దీవించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. వీరిని బలపరచండి, ఆశీర్వదించండి, దీవించండి, మీ జ్ఞానాన్ని మైకి తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మరి కూర్చుంటారు. దేవుని వాక్యాన్ని మాస్టర్ గారు కొద్దిసేపు బోధిస్తారు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చాలా సంతోషం. ఎందుకు సంతోషము? భూమి మీద క్రీస్తు నామములో ఒక కుటుంబము భార్యాభర్తలుగా దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క సన్నిధిలో దైవ సేవకుల యొక్క సమక్షంలో మరి దావీదు మరియు జెనిఫర్ వీరిరువురు కూడా భార్యాభర్తలైన మీరు ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు భార్యాభర్తలు, నువ్వు భర్త, ఆయన భార్య. ఇప్పుడు నీ భార్య ఎవరు? ఎట్లా? దానికి ఆధారం ఏంటి? దేవుని సన్నిధిలో మీరు తీసుకునేటువంటి తీర్మానం చెప్పారు కదా, పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రమాణం చేశారు కదా, ఈ ప్రమాణానికి మనం కట్టుబడి ఉంటాం. ఈ ప్రమాణానికి మనం కట్టుబడి ఉంటాం. కాబట్టి దీనికి గుర్తు కూడా ఏంటంటే మరి పరిశుద్ధ గ్రంథమే దీనికి గుర్తు. నేను భార్యాభర్తలుగా ఉండడం పరిశుద్ధ గ్రంథమే దీనికి గుర్తు. కాబట్టి మరి ఆ రీతిగా మీరు ఐక్యపరచబడ్డారు కాబట్టి దేవుడు మిమ్మల్ని మీ జీవితంలో మరి సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, ఆశీర్వాదాన్ని, దీవెనను మెండుగా మీకు అనుగ్రహించను గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో మనము సంతోషంగా ఉండాలని చెప్పి ఎన్నెన్నో చేసుకుంటూ ఉంటాం. మరి దేవుడు కూడా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు చూచాడట. ఆదాముని దేవుడు సృష్టించినాడు, నేల మట్టితో తయారు చేసి నాసికా రంధ్రములో తన ఆత్మను వదిలినప్పుడు మానవుడు ఏమైనాడు? జీవ ఆత్మైనాడు. అయితే ఒంటరిగా ఉన్నాడు. మరి దేవుడు వచ్చినప్పుడు మాత్రము కొంత సమయం దేవుడితో గడుపుతాడు, మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు. దేవుడు మరి వెళ్ళిపోయిన తర్వాత వాడు చాలా దిగులుగా ఉంటాడు. కాబట్టి దేవుడు చూసి ఇదేంతో బాగలేదు, పాపం మానవుడిని, మనుషుడు ఒంటరిగా ఉన్నాడు, వానికి సాటి అయిన సహపాఠిని నేను కలుగు చేస్తానని చెప్పి మరి దేవుడు నా అనగా నా భర్తేవి ఇప్పుడు మీ తల కాదు, ఇప్పుడు ఆయన తల మీ మీద ఉంటున్నట్లుగా ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయన మిమ్మల్ని ఏడుతూ ఉంటాడు. మీరిద్దరూ కలిసి దేవునిలో భయభక్తులు కలిగి ఉండి దేవుని భయభక్తులు కలిగి జీవించి నడుచుకుంటే మీ కుటుంబం ఎప్పటికీ సంతోషంగానే ఉంటుంది. ఒక ఆయన అయ్యా నాకు సంతోషమే లేదు, నేను ఎన్నోసార్లు ఎక్కడెక్కడో తిరుగుతున్నాను, నాకు అక్కడ సంతోషమే దొరకట్లేదు, కాబట్టి నేను ఏం చేయాలని చెప్పి జ్ఞానిని అడిగితే జ్ఞాని చెప్పాడట, మీ ఊర్లో ఎవరెవరికి సంతోషం ఉందో పోయి కనుక్కొని వచ్చి చెప్పుకోండి. ఇంటింటికి పోయినాడట, మీకు సంతోషం ఉందా అంటే మరి అందరూ వాళ్ళు చెప్పినారు. సరే మళ్ళా మరుసటి రోజు జ్ఞాని దగ్గరికి వచ్చినాడట. వచ్చి ఏమయ్యా ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికి సంతోషం ఉందా అంటే అని చెప్పాడట, అయ్యా నేనన్నా పర్వాలేదు, వాళ్ళకి ఉండేటువంటి కష్టాలు చెప్తా అంటే వాళ్ళకి అసలు సంతోషమే లేదు, బాధల్లో ఉన్నారు, వాళ్ళందరూ దుఃఖంలో ఉన్నారు అని అన్నాడట. అది అందుకే చెప్పాడట, అది ఆ సంతోషం ఎక్కడ దొరుకుతుంది అంటే మరి యేసుక్రీస్తు ద్వారా మీకు శాంతి కలుగును.
ఏమైనా హల్లెలూయా. ప్రభువు ద్వారా మాత్రమే మనకి ఏం కలుగుతుంది? శాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. రకరకాలైనటువంటి సమస్యలతో ఈరోజు సంతోషం లేకపోవడానికి కారణం ఏంటంటే దానికి కారణం మనమే. అప్పులు చేస్తాము, ఎక్కువ ఖర్చు. కాబట్టి మనము దేవుడు మనకి ఇస్తున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నాడు? మన సొంత ఆశలు, సొంత ఖర్చులు, ఎక్కువ ఖర్చులు, మరి రాబడి రకంగా ఉంటే, రాబడి ఎంత అంతో ఇంత ఉంటే, 10 రూపాయలు రాబడి ఉంటే 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి మనము ముందడుగు వేస్తున్నాం. అందుకే కష్టాలు, అందుకే నెమ్మది లేదు, అందుకే ఇబ్బందులు, అందుకే అనేక సమస్యలతో మనము చిక్కుకొని సమాధానం లేకుండా కుటుంబాల్లో గొడవలు వస్తున్నాయి. కొన్ని సందర్భాలు అలవాట్లు, ఈ దురలవాట్లకి వచ్చేస్తూ ఉంటాం. పనికిమాలిన అలవాట్లు, ఈ త్రాగుడు అలవాట్లు, సిగరెట్ అలవాట్లు, గంజాయి అలవాట్లు, ఇట్లాంటి అలవాట్లు అన్ని కొంతమంది విచ్చలబడి ఈ దినాల్లో యవనస్తుల్ని మనం చూస్తున్న వయసు పిల్లల్ని, వాళ్ళందరూ కూడా అట్లాంటి కార్యాలకు బాధితులు అయిపోయినారు. దానివల్ల ఏమవుతుందో తాము పాడు చేసుకుంటున్నారు, తాము గాయపరుచుకుంటున్నారు, తాము వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి వారికి సంతోషం లేదు. ఎవరైతే దేవుని అందలి భయభక్తులు కలిగి మరి వారి కష్టాజితాన్ని అనుభవిస్తుంటారో వారు ధన్యులు. హల్లెలూయా. అక్కడ కూడా ఉంది ఆ కీర్తనలో, ఆ మాటని మరి నేను మీకు చెప్పాను. ఏంటంటే యెహోవా యందలి భయభక్తులు కలిగినటువంటి వారు, ఇక్కడ మనం గమనించినట్లయితే వారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడిచి వారు అందరూ కూడా ధన్యులు. ఎందుకంటే నిశ్చయముగా 128 కీర్తన 2వ వచనం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆమేన్. హల్లెలూయా. నీవు ధన్యుడవు, నీకు ఎట్లా? నీ కష్టార్జితం అనుభవిస్తారు. మరి ఇక్కడ మనం అడిగితే మీకు అప్పు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఎవరు ఉండరు, అందరూ అప్పులు చేసే ఉంటాం. కారణం ఏంటంటే మనము మనకి పెట్టుబడికి పెట్టుకోవాలి, మన పని కుటుంబానికి కావాలి, ఇల్లు కట్టుకోవాలి, అన్ని చేసుకోవాలి. ఎక్కడో ఒక చోట్ల ఏదో ఒక సందర్భంలో మనం చేస్తుంటాం. అయితే నిశ్చయముగా దేవుని అన్ని భయభక్తులు కలిగినటువంటి వారు, ఆయన త్రోవలో నడిచేటువంటి వారు ఆలోచించేది ఏంటంటే వారు మనం యథార్థంగా ఉండాలి, అనవసరమైన ఖచ్చితంగా జీవించేటువంటి వారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకి మేలు కలుగు చేయవాడే ఉన్నాడు, ఆయన మనల్ని ఆశీర్వదించేటువంటి వాడే ఉన్నాడు. కాబట్టి 3వ వచనం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజన పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు ఎవరుందరు. ఏమైనా హల్లెలూయా. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవాడు దివ్యనామమున ప్రార్థించుచున్నాము తండ్రి. సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించము, నా ప్రాణమాయ యెహోవాను సన్నతించము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మిక నిత్య సన్నిధి సహవాసము ఈరోజు నూతనంగా జతపరచబడిన దావీదు, జెనిఫర్ ఈ భార్యాభర్తలకు దేవుని యొక్క కృపా కాపుదల నిత్యము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పొందిన కుటుంబం
నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం నీ పాదముల చెంత చేసేద అంకితము దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును ఎన్నికలేని నన్ను హెచ్చించితివి దీనుడనైనా నన్ను దీవించితివి నీ చేతి నీడలో నన్ను ఉంచితివి నీ రక్షణలో నన్ను కాపాడితివి నీ అనురాగము ఎంతో గొప్పది నీ సంకల్పము ఎంతో గొప్పది నీ అనురాగము ఎంతో గొప్పది నీ సంకల్పము ఎంతో గొప్పది దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును నీ స్వరము వినే సమూయేలులా హన్నావలె నీ కొరకు పెంచాలయ్యా నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదము పౌలులా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు పౌలులా దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు
ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి, ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి, సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచినవి అనేకములు. మన వేదనతో నిన్ను విడచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి.
నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా